హలో గైస్, కొంతమంది డైరెక్టర్లకు కొన్ని సెంటిమెంట్లు అయితే ఉంటాయి. సో సెంటిమెంట్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలాలి అనుకోరు. బట్ ఇప్పుడు మాత్రం సుకుమార్ రామ్ చరణ్ కోసం ఆ సెంటిమెంట్‌ని అయితే వదులుకోవాలనుకుంటున్నారు. అయితే ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? రామ్ చరణ్ కోసం సుకుమార్ ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేసుకోండి. అంతేకాకుండా ఒకవేళ మీరు రామ్ చరణ్‌కి ఏదైనా నిక్‌నేమ్ పెట్టాలనుకుంటే మీరు ఏం నిక్‌నేమ్ పెడతారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సంచలన సినిమా డైరెక్టర్ సుకుమార్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక్క హీరోనే చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు హీరోలు కూడా ఒకే హీరోనే తీసుకుంటాడు. అంతేకాదు తను ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలోనూ సుకుమార్ ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్‌తో మళ్ళీ వర్క్ చేయలేదు. పుష్ప సినిమా విషయం వేరే. ఎందుకంటే పుష్ప కథ ముందుగా ఒకే సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ నిడివి ఎక్కువ ఉండడంతో పుష్ప 2 కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి పుష్ప 1 అలాగే పుష్ప 2లో రష్మిక నటించింది కదా అనే అంశం అయితే తోవలేదు. ఇది మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది. ఇకపోతే అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డును సృష్టించాడు. పుష్ప 2తో సుకుమార్ రేంజ్ అయితే ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ తన తర్వాత సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేయనున్నాడు అనే విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ సినిమా గురించి ఎన్నో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం సుకుమార్ ఇప్పటివరకు తను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ను పక్కన పెట్టబోతున్నారు అని తెలుస్తుంది. రామ్ చరణ్తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్గా పుష్ప హీరోయిన్ అయిన రష్మిక మందన్న తీసుకుంటున్నారు అని సుకుమార్ అయితే ఆలోచిస్తున్నారట. ఆయనకు హీరోయిన్ రిపీట్ చేయడం ఇష్టం లేకపోయినా సరే పుష్ప 1 అలాగే పుష్ప 2లో రష్మిక నటనకు ఫిదా అయిన సుకుమార్ రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ను పక్కన పెట్టి మరీ రష్మికని తీసుకుపోతున్నారట. దానితోడు రష్మిక కూడా ఎలాగో నేషనల్ వైడ్గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆమె సినిమాలు నటిస్తే సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. ఈ వార్తల్లో నిజమేంతుందో తెలిసి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.